ప్రభుత్వాలు ఎన్ని మారినా మేరు కులస్తుల బతుకులు మారడం లేదని మేరు సంఘం నల్గొండ పట్టణ అధ్యక్షుడు రామ్ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. శుక్రవారం నల్గొండ పట్టణంలోని మేరు సంఘం నల్గొండ పట్టణ భవనంలో టైలర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ ప్రసాద్ మాట్లాడుతూ రెడీమేడ్ దుస్తుల రాకతో కుట్టు మిషన్లకు పని లేకుండా పోయిందని, దీంతో చిరిగిన పాత బట్టలు కుడుతూ జీవనం సాగించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది అద్దె ఇళ్లల్లో ఉంటూ కనీసం ఇంటి కిరాయి కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని, తమ ఇబ్బందులను ప్రభుత్వం గమనించి తమకు ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు. ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందజేసే యూనిఫామ్స్ కుట్టే పనిని మేరు కులస్తులకే ఇవ్వాలని, ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చే కేంద్రాలను మేరు కులస్తులకే అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. మేరు కులస్తులకు 10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, 50 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని, ప్రతి జిల్లాలో కుట్టు శిక్షణ కర్మాగారాలు ఏర్పాటు చేయాలని, టైలర్ షాపులకు 200 యూనిట్ల కరెంటును ఉచితంగా సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ మేరు సంఘం నాయకులు అడప నరసింహ, టంగుటూరు సుధాకర్, మునగాల శంకర్, పానుగంటి యాదగిరి, కిరణ్ కుమార్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, భువనగిరి సురేందర్, ప్రదీప్, కొక్కు మోహన్, మాడిశెట్టి రామస్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన బంధువులందరూ చూసిన సందర్భంగా నాకు చాలా సంతోషం వ్యక్తం చేయడం, నా యొక్క మనసుకు అందుతున్నటువంటి భావాన్ని వ్యక్తపరుస్తున్నా. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి మా మేరు కులానికి చెందినటువంటి ఒక కార్యక్రమము. దీన్ని శ్రద్ధాభక్తులతో చేస్తూ కుల సంఘానికి ఆరాధ్య దైవమైనటువంటి శంకరదాసమయ్య గారిని ఆరాధిస్తూ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మా బంధుమిత్రులకు ఎంతో బహుముఖమైనటువంటి ఒక పరిజ్ఞానం కలిగినటువంటి వేత్తలని చెప్పి నేను భావిస్తున్నా. అలాంటి మహనీయులకు ముందు ముందు ఆ భగవంతుడు శంకరదాసమయ్య కలిగి వారి మనసులో నిబికృతమై వారికి మంచి ఆనందోత్సాహాలతో మరింత ముందుకు పోయేటువంటి అవకాశాన్ని కలిగిస్తానని మీ అందరి తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదములు. ఇప్పుడు పాత బట్టలు కుట్టుకొని బతకాల్సి వచ్చే పరిస్థితి ఉన్నది. గతంలో మేరోళ్ళు అంటే దర్జీ అంటే దర్జాగా ఉండేటోళ్ళుగా ఉండేది. కానీ ఇప్పుడు నేడు మాత్రం దర్జీలు అంటే దరిద్రంగా తయారయ్యాయి. అంటే ఎందుకంటే ఈ కర్మాగారాలు, రెడీమేడ్ కర్మాగారాలు వచ్చి, అదేవిధంగా ఆన్లైన్ షాపింగ్ మాల్లు, పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి మాకు ఉపాధి లేకుండా చేసినాయి. కావున సమాజంలో మాకు ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం ఇచ్చే యూనిఫామ్ స్టిచ్చింగ్ పనిని మాకు కేటాయించాలని, అదేవిధంగా కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రభుత్వం నడుపుతున్నా అవి వేరే కులస్తులకు ఇస్తున్నారు. ఎన్నో తాతల నాటి నుంచి ఉన్న మాకు ఆ జీన్స్ మాలో ఉన్నాయి కాబట్టి మాకు ఖచ్చితంగా కుట్టు శిక్షణ కేంద్రాలలో మాకే ఇవ్వాలి. అందులో పనిచేసే వారికి మా మహిళలని కేటాయించాలని కోరుతున్నాము. అదేవిధంగా మాకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహం ఇంతవరకు ఎటువంటిది అందుతలేదు. కావున దయచేసి మాకు ఈ మీడియా ద్వారా ఈ టైలర్స్ డే సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే విన్నవిస్తున్నాము. మాకు కావాల్సిన ఉపాధి అవకాశాలు నెరవేర్చాలని మేము తెలియజేస్తున్నాము. 28 ఫిబ్రవరి 2025 నాడు నల్లగొండ మేరు సంఘం ఆధ్వర్యంలో టైలర్స్ డే జరుపుకుంటున్నందుకు ప్రపంచవ్యాప్తంగా అందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ టైలర్ పని అన్ని వృత్తుల వారు నేర్చుకొని అసలైన దాని మీద జీవించే వానికి ఏది దొరకకపోవటము, గవర్నమెంట్ కూడా మమ్మల్ని వెనకంజ వేయిస్తున్నది. మీరు ఏమైనా కానీ ఇప్పుడు కొత్త రకం మిషన్లు వచ్చినవి, మా వర్కర్లకు కనీసం గవర్నమెంట్ తరఫున కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పందించి ఒక 200 మిషన్లు గతంలో గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు సూర్యాపేట స్థానికుడు మినిస్టర్గా ఉండి 234 మిషన్లు అక్కడ ఇచ్చినందుకు ఇక్కడ మన టౌను ఎమ్మెల్యేగా ఉండి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ మేరు కులం మీద దయ ఉంచి ఒక 200 మిషన్లు టైలర్స్ డే సందర్భంలో శాంక్షన్ చేయించవలసిగా ఇది గవర్నమెంట్ దృష్టికి పోవాలని కూడా నేను మీడియా వారిని కోరుతున్నాను. జై మేరు, జై జై మేరు.